సాయంత్రం 6 గంటలు దాటింది. ఆహ్వానితులు ఒక్కొక్కరే వస్తున్నారు. ప్రతి నమస్కారాలు, పలకరింపులు, చిరునవ్వు, కుశల ప్రశ్నలు వేసుకుంటూ, ఆప్యాయతతో, అభిమానంతో ఆ పలకరింపులు అవి చూడముచ్చటగా ఉన్నాయి. ఒక్కొక్కరే బిందుకు బహుమతులిచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. సత్యవతీదేవి బిందు పక్కనే ఉంది. శ్రీనివాసరావు అక్కగారిని, చంద్రాన్ని వచ్చిన వారికి పరిచయం చేస్తున్నాడు. సత్యవతీదేవి బిందు పక్కపక్క నిలబడితే ఇద్దరికే చాలా పోలికలు ఉన్నాయని చాలా మందితో పాటు ఈ సందడికి కాస్త దూరంగా నిలబడిన సుధీర్ కూడా అనుకున్నాడు. అతను వచ్చి ఓ అరగంట అయింది. సరిగ్గా అప్పుడే బిందుని తీసుకుని సత్యవతీదేవి హుందాగా వస్తోంది. అతను ఆగిపోయాడు. అతను శ్రీనివాసులను కూడా కలవలేదు. శిరీష్ ఎందుకో హడావిడిగా అటుకేసొచ్చి, ఏమిటి ఇక్కడే నిలబడ్డారు అంది. ఇప్పుడే వచ్చాను డాక్టర్. డాక్టర్, ఆవిడెవరు? సత్యవతీదేవిని చూపిస్తూ అడిగాడు. బిందు మేనత్త. అలాగే అనుకున్నాలేండి, వెంటనే అన్నాడు. ఎలా అనుకున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. అటు చూడండి, ఇద్దరికీ పోలికలు ఎంత బాగా కలిశాయో. అక్క చెల్లెళ్ళు, తల్లి కూతుళ్ళో, మేనత్త మేనకోడలో అనుకునేలా ఉన్నారు కదూ. మొదటి ఇద్దరు కారని తెలిసినప్పుడు మూడో ఐడియా కరెక్టే కదా. అతని కళ్ళు ఆవిడ మీద మరల్చకుండానే అన్నాడు. గొంతు తగ్గించి చెప్తున్నా ఆ స్వరంలో కించిత్తు అదో రకమైన పదును, స్పీడు గ్రహించిన శిరీష తలెత్తి అతని కేసు చూసింది. అతని కళ్ళు వాళ్ల మీదనే నిలుచున్నాయి. అవును. బిందుకి కనిపించారా అని అడిగింది. ఉదయమే నా అభినందనలు తెలిపి వెళ్ళాను. మీరు మీ పని చూసుకోండి మృదువుగా అన్నాడు. శిరీష వెళ్ళిపోయింది. అతను కొంచెం అటు ఇటు తిరుగుతున్న అతని కళ్ళు ఎవరికోసమో గాలిస్తున్నాయి. బిందు అందరికీ చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. మధ్య విరామ సమయంలో సుధీర్ కోసం బిందు చూపులు గాలిస్తూనే ఉన్నాయి. చాలాసేపటికి ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ కనపడ్డాడు. బిందు కళ్ళల్లోకి కాంతి వచ్చింది. కార్లు, స్కూటర్లు వచ్చి ఆగుతున్నాయి. ఒక్కొక్కరే హుందాగా దర్జాగా వస్తున్నారు. రండి రండి అక్కయ్య, నాగరాజు గారు వచ్చారు. శ్రీనివాసరావు హడావుడిగా నాగరాజుకి ఎదురు వెళుతూ సత్యవతీదేవితో అన్నాడు. ఆ వచ్చారా అంటూ ఆవిడ చటుక్కున లేచి తమ్ముడి వెనుకాల వెళ్ళింది. వాసుదేవరావు గారితో మాట్లాడుతున్న సుధీర్ తల తిప్పి చూశాడు. గ్లాస్కో పంచే, లాల్చీ ధరించి, గోల్డ్ కలర్ ఫ్రేమ్ గల కళ్ళద్దాలు పెట్టుకుని దర్జాగా దిగుతున్నాడు. ఆయన వెనకాల వల్లి అప్పుడే ఏ దేశం నుండో వచ్చినట్టు వింతగా చూస్తూ తండ్రి వెనకాల దిగింది. శ్రీనివాసరావు, సత్యవతీదేవి భారతి రాలేదేమని అడిగి నాగరాజుని, వల్లిని సాదరంగా తీసుకొస్తున్నారు. సుధీర్ పూర్తిగా ఇటు తిరిగాడు. శ్రీనివాసరావు నాగరాజుని తిన్నగా వాసుదేవరావు గారి దగ్గరికి తీసుకొచ్చి, ఈయన నాగరాజు గారు అని వాసుదేవరావు గారిని నాగరాజుకి పరిచయం చేస్తూ మా గురువు గారు అని పరిచయం చేశాడు. ఇద్దరూ నమస్కరించుకున్నారు. వాసుదేవరావు గారి పక్కన నాగరాజు కూర్చున్నాడు. సత్యవతీదేవి వల్లిని చేయి పట్టుకుని అపురూపంగా చంటి పిల్లని తీసుకెళ్తున్నట్టు బిందు దగ్గరికి తీసుకెళ్ళింది. సుధీర్ మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళి వాళ్ళ కాస్త దూరంలో నిలబడ్డాడు. వాసుదేవరావు గారితో మాట్లాడుతున్న నాగరాజుని పరీక్షగా చూశాడు. నల్లగా, ఒడ్డు పొడుగు ఉన్నాడు. తెల్లని పలువరస మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు తళుక్కుమని మెరుస్తుంది. కళ్ళల్లో ఎర్రజీర, కళ్ళు తిప్పినప్పుడు నేనున్నానంటూ తొంగి చూస్తుంది. సుధీర్ తల తిప్పి ఆయన కూతురు వల్లికేసి చూశాడు. సన్నగా, నాజుగ్గా, చామన ఛాయగా ఉంది. పొట్టిగా కత్తిరించుకున్న ఉంగరాల జుట్టు. బిందుతో నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఇటు అటు కెరటంలా కదులుతుంది. చిన్నగా, చురుగ్గా చూసే కళ్ళు అందమైన వస్తువుని అయస్కాంతంలా పట్టేస్తానమ్మా అన్నట్టు తళుక్కుని మెరుస్తున్నాయి. బిందుకి ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రం కోసం చూసింది. శ్రీనివాసరావుతో హడావిడిగా తిరుగుతున్నాడు. లీలకి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అంకుల్ బర్త్డేనే ఇంత అట్టహాసంగా చేస్తున్నారు. ఇంకా బిందు పెళ్లి చూడటానికి 2 కళ్ళు చాలవేమో. ఆడపిల్లగా పుడితే అలా పుట్టాలి అనుకుంది. వల్లితో వెంటనే స్నేహం చేసుకుంది. అక్కడ తనకెవరూ తెలిసిన వారు లేకపోవటంతో వల్లి లీలతో మాట్లాడుతూ కూర్చుంది. దాదాపు అందరూ వచ్చేసినట్టే. బిందుతో ఏదో మాట్లాడి వాసుదేవరావు గారికేసి 2 అడుగులు వేసిన శిరీష అడుగు ముందుకు పడిన దానిలా, సర్పాన్ని చూసిన దానిలా టక్కున ఆగిపోయింది. గుండెలు ఆగిపోతాయేమో అన్నంత వేగంగా కొట్టుకోసాగాయి. నుదుట, అరచేతుల్లో చిరుచెమటలు పట్టసాగింది. కళ్ళు ఎర్రగా పత్తికాయల్లా అయ్యాయి. తలలో సన్నని పోటు ప్రారంభమైంది. తూలి పడిపోతానేమో అనుకుంది.
వాసుదేవరావు గారితో మాట్లాడుతున్న నాగరాజు యథాలాపంగా తలెత్తి కొంచెం ఆశ్చర్యంగా కుతూహలంగా శిరీషని చూస్తూ ముందుకు వంగాడు. కొద్ది క్షణాల్లోనే తేరుకున్న శిరీష మరుక్షణం మెరుపులా లోపలికి వెళ్ళిపోయింది. నాగరాజు కళ్ళల్లో కనుబొమ్మల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. శిరీష నాగరాజును చూసి సర్పాన్ని చూసినట్టు అలా ఎందుకు అయిపోయిందో సుధీర్కి అర్థం కాలేదు. శిరీష బిందుతో మాట్లాడి తాతగారికేసి తిరిగిన క్షణం అదోలా అయిపోవటం దగ్గరుండి గమనించాడు. నాగరాజు కేసి పరీక్షగా చూశాడు. ఇంకా ఆ కళ్ళల్లో కనుబొమ్మల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనపడుతూనే ఉంది. సుధీర్ కొంచెం ముందుకొచ్చి పెదవి కొరుక్కుంటూ నిలబడ్డాడు. శిరీష ఎలా వచ్చిందో లోపలికి వచ్చింది. తోసుకొచ్చే దుఃఖాన్ని ఎలా ఆపుకుందో తనకే తెలియటం లేదు. ఇంకా గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి. పెదాలు అదురుతూనే ఉన్నాయి. చెమటతో జాకెట్టు చాలా భాగం చీర తడిసిపోయాయి. తల మీద మునివేళ్లతో నొక్కుంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. డాక్టర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా సుధీర్ నిలబడున్నాడు. ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారే? ఏం లేదు, కొద్దిగా తలపోటుగా ఉంది. మీరు వెళ్ళండి, నేను కాసేపు అయ్యాక వస్తాను. ముఖం పక్కకు తిప్పుకుని లేచి నిలబడుతూ అంది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి. టీ కాఫీ ఏదైనా తీసుకుంటారా? అభిమానంగా అడిగాడు. వద్దు, కాసేపు పడుకుంటాను. గొంతులో దుఃఖం అతనెక్కడ గ్రహిస్తాడో అని ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని దిగమింగుతూ అని లోపలికి వెళ్ళిపోయింది. శిరీష గదిలోకి వెళ్లే వరకు అలాగే చూస్తూ నిలబడిన సుధీర్ వెనుతిరిగాడు. ఎంతో హుందాగా గంభీరంగా ఉండే డాక్టర్లో ఎంతో సంచలనం దాగి ఉందని సుధీర్ గ్రహించాడు. ఏమిటది? అతను మెల్లగా బయటకొచ్చాడు. అతను వరండా మెట్లు లెక్క పెడుతున్నంత నెమ్మదిగా దిగుతున్నాడు. తండ్రికి ఏదో చెప్పి మళ్ళీ బిందు దగ్గరికి వెళుతున్న వల్లి అటే వెళ్తుంది. సుధీర్ మెల్లగానే నడుస్తున్న ఆఖర్న ఓ మెట్టు జారాడు. సరిగ్గా అప్పుడే అక్కడి వరకు వచ్చిన వల్లికి డాష్ ఇవ్వబోయి అతి ప్రయత్నం మీద నిలదొక్కున్నాడు. కొద్దిగా తాకనట్టుగా వల్లి చెయ్యి అతని చేతికి తాకింది. సన్నగా పొడుగ్గా చురుగ్గా చూసే కళ్లతో మొదటి చూపుతోనే ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉన్న ఇతను ఎవరు అనుకుంటూ యథాలాపంగా నడుస్తున్న వల్లి సడన్గా అతను ఓ మెట్టు జారడంతో ఉలిక్కిపడి తెప్పరిల్లేలోగా సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ నొచ్చుకున్నట్టుగా అన్నాడు. సరిగ్గా అదే క్షణంలో వల్లి కూడా సారీ అంది. అలా ఎందుకందో తనకే తెలియదు. అదృష్టవశాత్తు హడావిడిగా ఉన్న ఎవరూ వీరిని గమనించలేదు. 2 అడుగులు వేసిన వల్లి వెనక్కి తిరిగి చూసింది. సరిగ్గా సుధీర్ అప్పుడే వెనక్కి తిరిగి చూశాడు. కళ్ళల్లో పశ్చాత్తాపం, పెదాల చివర చిరునవ్వు. సారీ అన్నట్టు మరోసారి పెదవులు కదల్చకుండా చిన్నగా వినయంగా తల ఊపినట్టు ఊపాడు. వల్లి చిన్నగా నవ్వి బిందు దగ్గరికి వెళ్ళింది. బిందుతో మాట్లాడుతున్న చంద్రం వల్లి రావటంతో ఏదో అర్జెంటు పనున్న వాళ్ళ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేం వల్లి పట్టించుకోలేదు. బిందుతో మాట్లాడుతున్న వల్లి చూపులు సుధీర్ కోసం గాలించసాగాయి. బిందు శిరీష కోసం చూసింది. చాలాసేపటి నుండి శిరీష బిందుకి కనపడలేదు. బిందు లోపలికొచ్చింది. శిరీష గెస్ట్ రూమ్లో పడుకుంది. అక్క ఆదుర్దగా పిలుస్తూ వచ్చింది. శిరీష తలెత్తి చూసింది. అక్క పడుకున్నావే, అలా ఉన్నావేంటి? శిరీష ముఖం కందినట్టుగా కనపడటంతో అడిగింది. శిరీష లేచి కూర్చుంటూ అంది. కొద్దిగా తలపోటుగా ఉంటే పడుకున్నాను బిందు, నువ్వు వెళ్ళు. ఇంకాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. ఒక్కసారి ముఖం ఎలా ఉందో చూసుకో. కొద్దిగా ఏమిటి, చాలా వచ్చి ఉంటుంది. నువ్వు దాస్తున్నావు. నన్ను పిలవద్దా అక్క? టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? నుదురు తాకి చూస్తూ అంది. వేసుకున్నాను, చాలా భాగం తగ్గిపోయింది. నువ్వు వెళ్ళు బిందు. పర్వాలేదక్క, అత్తయ్య లీలా ఉన్నారు. సడన్గా ఎలా వచ్చింది తలనొప్పి? చాలా బాధపడుతూ అంది. మనిషి అన్నాక ఏ నొప్పి రాదా బిందు? తలనొప్పేగా, నువ్వు వెళ్ళు అంటూ తొందర చేసి బిందు అక్కడి నుండి వెళ్లే వరకు ఊరుకోలేదు. శిరీష భయం బిందు కోసం సత్యవతిదేవి ఇంకా ఎవరొచ్చినా తన్ని చూస్తారు, అదేమని అడుగుతారు. అందుకే బలవంతంగా పంపేసింది. బిందు వెళ్ళిపోయాక శిరీష బాత్రూంలోకి వెళ్ళి చన్నీళ్లతో ముఖం కడుక్కొని వచ్చింది. డిన్నర్ ముగిసింది. వచ్చిన వారు ఒక్కొక్కరే శ్రీనివాసరావు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నారు. నాగరాజు ఒళ్లంతా కళ్ళు చేసుకొని శిరీష కోసం చూస్తున్నాడు. ఇంకా బొమ్మల చెక్కు చెదరకుండా ఉన్న శిరీష రూపం నాగరాజు కళ్ళ ముందు నుండి చెదిరిపోవటం లేదు. నాగరాజు ఎంత ఆరాటంగా చూసినా శిరీష కనపడలేదు. కూతురితో ఇక వెళదాం అన్నాడు. వల్లి సుధీర్ కోసం చూసింది. సుధీర్ కనిపించాడు. వల్లి తలెత్తి చూసేసరికి సుధీర్ వల్లి కేసే చూస్తున్నాడు.
ఆ చూపులు వల్లి గుండెల్లో పూలబాణంలా గుచ్చుకుని గిలిగింతలు పెట్టినట్టయింది. వల్లి చిన్నగా నవ్వింది. సుధీర్ పెదవులు విడనట్టు నవ్వాడు. వల్లి బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి పొంగులా వచ్చింది. ఆ భావం కళ్ళల్లోకి ఎగజిమ్మి కళ్ళు తళుక్కుని మెరిశాయి. సుధీర్ చిరునవ్వుతో చేతులు కట్టుకుని అలాగే నిలబడ్డాడు. నాగరాజుని, వల్లిని శ్రీనివాసరావు, సత్యవతీదేవి కారు వరకు సాగనంపారు. వల్లి కారులో కూర్చోబోతూ మరోసారి తల తిప్పి చూసింది. సుధీర్ అలాగే అదే చిరునవ్వుతో నిలబడున్నాడు. నవ్వు దాచుకుంటూ వల్లి కారులో కూర్చుంది. కారు వెళ్ళిపోయింది. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. పనివారన్నీ శుభ్రం చేస్తున్నారు. అందరూ షామియానాలో పక్కగా కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు. బిందు చెప్పగా శిరీషకి తలపోటని చెప్పడం, అందరూ లోపలికి వెళ్ళి శిరీషని పలకరించడం అయిపోయింది. వచ్చిన వారందరూ వెళ్ళిపోయారని తెలిసి శిరీష తను కూడా బయటికి వచ్చి కూర్చుంది. లీల ఈ పూట ఇక్కడే ఉంటానని చెప్పే రావటం వల్ల సరదాగా ఉండిపోయింది. శ్రీనివాసరావు ఇతరులకి వస్తే చెప్పి వెళ్ళిపోదామని దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ నిలబడిపోయాడు సుధీర్. ఉదయం తర్వాత బిందు సుధీర్తో మాట్లాడలేదు. అతని ఒంటరిగానే కనపడలేదు. సమయం కోసం వేచి చూస్తుంది. కానీ సుధీర్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. చంద్రన్ చూపులు సుధీర్ని వెన్నాడుతున్నట్టుగా ఉన్నాయి. ఆ అబ్బాయి ఎవరు? సత్యవతీదేవి అడిగింది. మామయ్య సెక్రటరీ, పళ్ళబిగు అని చెప్పాడు చంద్రం. ఇంటికి రాగానే శిరీష తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంది. ఎంతోసేపటి నుండి అతి కష్టం మీద ఆపుకున్న దుఃఖం వరదలా పొంగింది. ఇన్ని రోజులు తన వృత్తి మీదే మనసు లగ్నం చేసుకొని రోజులు యాంత్రికంగా గడుపుకొస్తున్న శిరీష నాగరాజు కనపడటంతో మానబోతున్న గాయం మళ్లీ మంటలు రేపింది. ఆడదానికి ఆడదే శత్రువు అని ఎవరన్నారో కాని అది నిజంగా ఎంతో నిజం. మళ్లీ ఆ మాట అనుకోకుండా ఉండలేకపోయింది శిరీష. మగదర్శత లేదు, దురదృష్టవంతురాలని అయిన వాళ్ళందరూ నా బీదరికాన్ని చూసి నన్ను వదిలేశారని చెప్పి కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి గాయత్రి నాగరాజు చూపించే డబ్బు ఆశతో తన జీవితాన్ని నాశనం చేసింది. చిచి! శిరీషకి ఆ సంఘటన మళ్లీ కళ్ల ముందు మెదలటంతో తట్టుకోలేక లేచి అల్మరా దగ్గరికి వెళ్లి నిద్రమాత్ర వేసుకుని నీళ్లు తాగి వచ్చి పడుకుంది. గాయత్రి కూతురు సురేఖ, శిరీష క్లాస్మేట్స్. ఇద్దరికీ బాగా స్నేహం. శిరీషని నీలాంటి అక్క ఉంటే ఎంత బావుండు అనేది. శిరీషని అసలు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేది. గాయత్రి శిరీషతో ఎంతో బాగా ఆదరంగా మాట్లాడి అప్పుడప్పుడు భోజనం చేస్తే గాని వదిలేది కాదు. నువ్వు నా పెద్ద కూతురివి, నేను నీకు తల్లి లాంటి దాన్ని అనేది. అంత క్రితం కొద్ది రోజుల క్రితమే తల్లిపోయిన దుఃఖంలో ఉన్న శిరీష మనసు ఆవిడ ఆదరణకి పొంగిపోయింది. నాగరాజు అక్కడికి వచ్చేవాడు. ఇతడొక్కడే మా ఇంటికి వచ్చే బంధు. ఇతను డబ్బును చూసిరాడు, అభిమానాన్ని చూసి వస్తాడు. నిజంగా దేవుడు. లేకపోతే ఇటు అత్తవారు అటు పుట్టింటివారు మమ్మల్ని మా కర్మానికి వదిలేస్తే మమ్మల్ని ఆదుకోవటానికి ఇతనికేం పట్టింది? ఇలాగే నాగరాజు గురించి చాలా గొప్పలు చెప్పింది. శిరీష నిజమే అనుకునేది. నాగరాజు సురేఖతో పాటు అప్పుడప్పుడు శిరీషను కూడా చదువు సంగతి అడిగేవాడు, మెచ్చుకునేవాడు. శిరీష నిజంగా అతను మంచివాడే అనుకుంది. నాగరాజు అడిగిన వాటికి గౌరవంగానే జవాబు చెప్పేది. ఒకసారి గాయత్రికి బాగా జ్వరం వస్తే అతనే దగ్గరుండి అన్నీ చేశాడు. నాగరాజు రుణం నేనెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అలాగే నీ రుణం కూడా తీర్చుకోలేను శిరీష. నా జ్వరం చూసి సురేఖ కంగారు పడుతుంటే నువ్వే దాన్ని మీ ఇంటికి తీసుకెళ్లి ధైర్యం చెప్పావు. ఏం చేసి మీ ఇద్దరి రుణం తీర్చుకోగలను? కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అలా అనకండి పిన్నిగారు. మా ఇద్దరికీ స్నేహం. అయినా మీరు నన్నెంత అభిమానిస్తారు. ఒకరికొకరం సహాయం చేసుకోవద్దు అంది. నీది గొప్ప మనసమ్మా. ఇంతవరకు ఈ లోకంలో నాగరాజు ఒక్కడే గొప్ప మనసు ఉన్నవాడనుకున్నాను. చిన్నపిల్లవైనా నీది ఇంకా గొప్ప మనసు అంది. గాయత్రి ఎప్పుడు రమ్మని కబురు చేసినా శిరీష సంతోషంగా వెళ్ళేది. సురేఖ కన్నా ఆవిడే ఎంతో బాగా మాట్లాడేది. పెద్దావిడ మాటలని విసుగు కలిగేది కాదు. ఒకసారి ఆ రోజు ఆకాశం చాలా మబ్బు కమ్ముంది. ఇంట్లో ముసుగుదాన్ని పడుకోవాలని ఉంది. ఆ రోజు సెలవు దినం. శిరీష తన గదిలో చదువుకుంటూ కూర్చుంది. వాసుదేవరావు గారు ఊళ్ళో లేరు. ఫోన్ మోగటంతో శిరీష ఫోన్ ఎత్తింది. గాయత్రి చేసింది. సురేఖకి హఠాత్తుగా కడుపులో పెద్దగా పోట్లొస్తున్నాయని, నువ్వొస్తే గాని హాస్పిటల్కి వెళ్ళనంటోందని ఒకసారి రమ్మని ఏడుపు గొంతుతో చెప్పింది. సురేఖ తిరుపతి నుండి ఎప్పుడొచ్చిందంటీ అని ఆశ్చర్యంగా అడిగింది. ఈ ఉదయమే వచ్చింది. వస్తావు కదూ శిరీష? ఆతృతగా అడిగింది. ఇప్పుడే వస్తున్నా ఆంటీ అంది. శిరీష వెంటనే ఆటోలో వెళ్ళింది.
తలుపు తట్టిన శిరీషకి నాగరాజు తలుపులు తెరిచాడు. అతని ముఖం ఎలా ఉందో ఆ కంగారులో శిరీష గమనించలేదు. సురేఖకి ఎలా ఉంది అంటూ లోపలికి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నాడు. ఏ హాస్పిటల్కి అంది వెనుతిరగబోతూ. కాసిని మంచినీళ్ళి, నేను తీసుకెళ్తాను అన్నాడు. నిజమే అనుకున్న శిరీష అతనికి మంచినీళ్ళు ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది. శిరీష లోపలికి వెళ్ళగానే వీధి తలుపులు మూసేశాడు. మంచినీళ్ళు తెచ్చిన శిరీష తెల్లబోయింది. ఆ గ్లాస్తో పాటు శిరీష చేయి కూడా అందిపుచ్చుకున్నాడు. ఆంటీ, ఆంటీ అని అరిచింది. ఆంటీ ఇప్పుడప్పుడే రాదు. ఆంటీ చాలా మంచిది కదూ అంటూ నవ్వాడు. శిరీష అరవకుండా నోరు నొక్కి గదిలోకి తీసుకుపోయాడు. బయట కుండపోతగా వాన కురుస్తుంది. ఆ తర్వాత గాయత్రి ఆడిన నాటకమని శిరీషకి తెలిసిపోయింది. సురేఖ చాలా రోజుల వరకు ఊరు నుండి రాలేదు. తర్వాత కొన్నాళ్లకి గాయత్రి ఒళ్ళు కాలి దారుణంగా మరణించింది. మరణయాతన పడుతూ శిరీషను రమ్మని కబురు చేసింది. శిరీష వెళ్ళలేదు. ఇవేం తెలియని వాసుదేవరావు గారు శిరీషను బలవంతంగా పంపారు. అప్పుడు నిజంగా కన్నీటితో క్షమాపణ వేడుకుంది. శిరీష రెండు చేతులు పట్టుకుని, నేను చేసిన పాపం ఊరికే పోలే శిరీష, ఇదిగో నరకం అనుభవిస్తున్నాను. వాడు చూపిన డబ్బాసి ఆనాడు లొంగిపోయాను. ఇప్పుడు నా కూతుర్ని కూడా అంటూ ఏడ్చింది. ఆ మర్నాడే కళ్ళు మూసింది గాయత్రి. నెల రోజులు గిర్రన తిరిగిపోయాయి. బిందు సుధీర్తో చాలా చనువుగా ఉంటుందని చంద్రానికి అనుమానం కలిగింది. దానికి సాయం చంద్రం ఏ ప్రోగ్రాం వేసి రమ్మన్నా బిందు రాకపోవటంతో ఆ అనుమానం గట్టిపడింది. దాంతో బిందుని ప్రతిదానికి ఆరాలు తీయటం మొదలుపెట్టాడు. బిందు ఎంత సహనం పట్టినా రెచ్చగొట్టేవాడు. బిందు మీద తనకే అధికారం ఉన్నట్టు ప్రవర్తించేవాడు. బిందు, నువ్వు ఆ సుధీర్తో అంత చనువుగా ఉండటం ఏం బాగోలేదు. వాడు మీ డాడీ దయాధర్మం మీద ఆధారపడి బ్రతుకుతున్నవాడు. వాడితో చనువుగా ఉండటం ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? విసుగ్గా అన్నాడు. పనిలేని వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. వాళ్ళకి అంతకన్నా వేరే పనేమీ ఉండదు కనుక. నేను ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ పొరపాటు మాట్లాడినా డాడీ వెంటనే చెప్తారు. డాడీకి నా ప్రవర్తన మీద నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. ఎవరో ఏదో అనుకుంటే నాకేం? ఒకళ్ళ దయాధర్మం మీద ఆధారపడిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదా? సుధీర్ డాడీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన వాడు వీడు అనటం సంస్కారం అనిపించుకోదు. కొంచెం గట్టిగానే అంది. అంటే ఆ సుధీర్ మీద ఈగ వలన భరించలేనంటావు అంతేనా? కస్సును లేచాడు. చంద్రానికి అంత కోపం ఉందని బిందు అప్పుడే గ్రహించింది. ఎప్పుడు ఉడుక్కోవడమే గ్రహించింది కానీ చంద్రాన్ని కోపంగా ఎప్పుడు చూడలేదు. ఎందుకలా ఊహాగానాలు చేస్తావు? అసలు ఇప్పుడు ఆ సుధీర్ గొడవ ఎందుకు? నీ జోలికి అతను రాలేదుగా. నువ్వు సుధీర్తో అంత చనువుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నన్ను ఎవరూ ఆంక్ష పెట్టడం నాకు ఇష్టం ఉండదు. డాడీ నాకు మొదటి నుంచి స్వేచ్ఛ ఇచ్చారు. నేను పొరపాటు చేస్తే సరిదిద్దుతారే కానీ డాడీ కూడా నన్ను ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. ఖచ్చితంగా చెప్పేసింది. ఈ మధ్య చంద్రం ప్రతి చిన్న విషయానికి ఆరాలు తీయటం, ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడడం బిందుకి చాలా బాధగా ఉంది. అనవసరంగా అతనితో గొడవ ఎందుకని సర్దుకుపోతుంది. బిందు ఎంత సహనం పడుతుందో చంద్రం అంతా రెచ్చగొడుతున్నాడు. అంటే నీ విషయాల్లో కలగజేసుకునే చనువు అధికారం నాకు లేవంటావా? సీరియస్గా అడిగాడు. చనువు వేరు, అధికారం వేరు. నా మీద ఎవరు అధికారం చెలాయించడం నేను సహించను. నిన్ను నేనేమీ అన్నప్పుడు నువ్వు నన్ను అనటం ఏం బాగుంది? సరే అయితే. వెంటనే లేచి విసురుగా వెళ్ళిపోయాడు. అక్కడి నుండి విసురుగా వచ్చిన చంద్రం తల్లితో అంతా చెప్పేశాడు. అమ్మ, బిందు ప్రవర్తన శృతి మించి రాగాని పడుతుంది. అది వరకు ఎంత సరదాగా తిరిగేదో ఇప్పుడంత తప్పించుకుని తిరుగుతుంది. నేనెప్పుడో గ్రహించాను, కానీ కారణం తెలియక ఇంతవరకు నీతో చెప్పలేదు. మామయ్య అతి చనువిచ్చి కూతుర్ని పాడు చేస్తున్నాడు. చంద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పనయింది. బిందు తనదే అనుకున్నాడు. వల్లి పొగరనిచే రోజులు దగ్గర పడ్డాయి అనుకున్నాడు. బిందు పుట్టినరోజు నాడు ఇప్పుడప్పుడే పెళ్లి ఇష్టం లేదనటంతోనే నిరుత్సాహం కలిగింది. అప్పటినుంచి బిందు అలా ఎందుకంది కారణం తెలుసుకోవాలని బిందుని చాలా జాగ్రత్తగా గమనించటంలో బిందు సుధీర్తో చనువుగా ఉంటుందన్న అనుమానం కలిగింది. అంతా విన్న సత్యవతీదేవి గంభీరంగా అంది. బిందుతో తగాదా పెట్టుకోకు. ఆ సంగతి నేను చూసుకుంటాను. చంద్రం ఏదో చెప్పబోయాడు. మావయ్యని పిలిచి నేను చెప్తాను. నువ్వు మాత్రం బిందుతో అంతా మర్చిపోయినట్టు ప్రవర్తించు. బిందు పైకి ఎంత సరదాగా మాట్లాడినా చాలా తెలివైంది. పైగా తండ్రి బోల్డంత స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వెళ్ళు అని కొడుకుని పంపేసి ఆలోచిస్తుండిపోయింది. తమ్ముడు బిందు గురించి మాట్లాడుతూ నీ కోడలు అంటూ మాట్లాడతాడే కాని అక్కయ్య,
చంద్రానికి బిందుని చేసుకోవాలి అని ఇంతవరకు అనలేదు. కానీ ఇచ్చే ఉద్దేశం ఉన్నవాళ్లాగే అన్నీ మాట్లాడతాడు. అవతల నాగరాజు ఈ మధ్య మరి ఒత్తిడి చేయటమే కాక నిష్ఠూరాలు వేస్తున్నాడు. ఆ రోజు శ్రీనివాసరావు ఇంటికి పార్టీకిళ్ళొచ్చినప్పటి నుంచి కన్ను కుట్టిన నాగరాజు సత్యవతీదేవిని ఒత్తిడి చేయసాగాడు. తమ్ముడు ఎంత అభిమానంగా ఉన్నా ఈ విషయంలో నాగరాజు చేయమన్న చొరవ ఆవిడ చేయలేకపోతుంది. దాంతో నాగరాజు సత్యవతీదేవి మీద, చంద్రం మీద ఓ కన్నేసి ఉంచాడు. ఆలోచించి సత్యవతీదేవికి తల పగిలిపోతున్నట్టుగా ఉంది. ఆవిడ గదిలోంచి చిరాగ్గా యువతలికి వచ్చేసరికి వంట మనిషి సత్యవతీదేవి కోసమే ఎదురు చూస్తున్న దానిలా నిలబడింది. ఆవిడ బయటికి రాగానే, అమ్మ, మా అమ్మాయి బాత్రూంలో జారి పడిపోయిందట. ఆసుపత్రిలో చేర్చారట. 4వ నెల కూడాను. చూసి వస్తాను అంది. అసలే చిరాగ్గా ఉందేమో మండిపడింది. 4 రోజులకోసారి ఎవరో ఒకరు ఆసుపత్రిలో చేరుతూ ఉంటారా? ఓసారి కొడుకు, మరోసారి అల్లుడు. ఏంటిది? ఇంటికి ఎవరొచ్చినా నీకు ముందే ఏ జ్వరమో వస్తుంది. జ్వరాలు తెచ్చుకోవటం, ఆసుపత్రిలో చేరటం మాకేమైనా సరదా అనుకున్నారా అమ్మ? రెక్కాడితే గాని కడుపు నిండని బ్రతుకులు మావి. ఆ మాట మర్చిపోకుండా మసులుకుంటే మంచిది. తొందరగా వచ్చేయి అంది విసుగ్గా. మంచిదమ్మా అని వెళ్ళిపోయింది వంట మనిషి. వంట మనిషి వెళ్ళి గేటు మూస్తుంటే బక్కగా పొట్టిగా ఉన్న ఒక అతను వచ్చాడు. గేటు మూస్తున్న వంట మనిషిని, అమ్మగారున్నారా అని అడిగాడు. ఉన్నారు అని వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళబోతున్న సత్యవతీదేవి ఎవరిదో మాట వినపడి తిరిగి చూసింది. ఆవిడ వెనక్కి తిరిగి చూడగానే గంగు 2 చేతులు జోడించి నమస్కరించాడు. మనిషి చాలా నీరసంగా దిగులుగా ఉన్నాడు. ఇప్పుడెందుకు వచ్చాడు? తను చీరలు తెమ్మని ఏం చెప్పలేదుగా అనుకుంటూ వరండాలోకి వచ్చింది. నమస్కారం అమ్మా. మళ్ళీ 2 చేతులు జోడించాడు. మనిషి చాలా దిగాలు పడిపోయినట్టుగా ఉన్నాడు. ఏమిటిలా వచ్చావు అని అడిగింది. ఒక్కడే రావటం, సైకిలు బట్టల మూట ఏం లేవు. ఏమిటో ఆవిడికి అర్థం కాలేదు. మీరే దయచూపాలమ్మా. ఆ మోగెదవ నన్ను అన్యాయం చేశాడండి అంటూ గబాల్న సత్యవతీదేవి కాళ్ల మీద పడ్డాడు. అరెరే, ఏమిటిది? ఆవిడ చప్పున కాళ్ళు వెనక్కి తీసుకుంది. లేచి కూర్చో అంది తను కుర్చీలో కూర్చుంటూ. గంగు కళ్ళు తుడుచుకొని సత్యవతీదేవి కూర్చోమని మోడా చూపిస్తున్నా, అబ్బే వద్దండి అని నేల మీద కూర్చున్నాడు. తర్వాత చెప్పటం మొదలుపెట్టాడు. పెద్దాడు, తిట్టకూడదు గాని ఆడు చేసిన అన్యాయానికి తన్ని తగలయ్యాలండి. మూగవాడని ఎంత సేవ చేశానండి. వాడి 500 దాచుకుంటే 100 రూపాయలిచ్చి నీ బాబుతో చెప్పుకో అన్నాడండి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికెళ్ళనండి. మా అమ్మకి ఎలా ముఖం చూపించనండి. మళ్ళీ కళ్ళు తెరుచుకున్నాడు. మరి గట్టిగా అడగలేకపోయావా? ఇలా హఠాత్తుగా పొమ్మంటే ఎక్కడికి పోతావని సత్యవతీదేవి అంది. ఏమడిగితే మాత్రం అడిగే సిగ్గేమిటండి? అవసరం వచ్చినన్నాళ్ళు మంచి మాటలు మాట్లాడాడు. అదసలు మంచితనమే అనుకున్నాను. ఇప్పుడు అవసరం తీరింది. నువ్వు చెవిటి వెధవి. ఇన్నాళ్ళు నేను కనుక అట్టి పెట్టుకున్నానంటున్నాడండి. ఇప్పుడు ఇలా ఇంటికెళ్తే మా మావయ్య తిట్టే తిట్లకి లెక్క ఉండదండి. ఆ మాటలు భరించలేక మా అమ్మ ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయంగా ఉందండి అమ్మగారు బొంగురు గొంతుకతో అన్నాడు. కొద్దిగా చెవుడు ఉన్న గంగు ఎంత హుషారుగా నేర్పుగా ప్రవర్తిస్తాడో సత్యవతీదేవికి తెలుసు. సైకిల్ మీద బట్టలు మూట పెట్టుకొచ్చి తన చమత్కారం మాటలతో ఇప్పుడు వద్దులే అనుకున్న వాళ్ళ చేత కూడా చీరలు కొనేలా చేసేవాడు. అందులో యజమాని మూగవాడు కూడా రావటమే గాని నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేడు. సైగలు చేయటమే గాని ఆ సైగలు ఎంతమందికి అర్థమవుతాయి? సత్యవతీదేవి ఈ మధ్య 2-3 సార్లు గంగు వాళ్ళ దగ్గర జరీ చీరలు తీసుకుంది. మొదటిసారి నిజంగా సత్యవతీదేవి చీరలు తీసుకోవాలనుకోలేదు. చిట్టయ్య, గంగు ఆ వీధమ్మటకు వెళ్తూ ఆగి చీరలు తీసుకుంటారా అని అడిగాడు. సత్యవతీదేవి వద్దంది. గంగు చిట్టయ్య కేసు తిరిగి మన ఊరు అమ్మగారిలా ఉన్నారు అని సత్యవతీదేవి కేసు తిరుగుతూ అమ్మగారు కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా అని అడిగాడు. ఎండకి ఇద్దరి ముఖాలు ఎర్రగా కందినట్టుగా ఉన్నాయి. తిరిగి బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు. సత్యవతీదేవి లోపలికి రమ్మని ఇద్దరికి చల్లటి నీళ్లు ఇప్పించింది. వరండాలో కూర్చోమంది. ఏ ఊరు అని అడిగింది. మాది ఆచంటండి. చిట్టయ్యని చూపించి ఈయన మూగవాడు. ఆ భగవంతుడి విచిత్రాలు ఎవరికి తెలుస్తుందండి. అన్నీ ఇచ్చి మాట ఇవ్వలేదండి. నాకు నోరిచ్చి ఏమీ ఇవ్వలేదండి. ఈయనే నన్ను చూసుకుంటున్నాడు. ఈయనకి నేను సాయమండి గంగు చెప్పాడు. అక్కడ ఓ గది తీసుకొని ఇద్దరు వండుకు తింటున్నామని
4-5 నెలలకోసారి వెళ్ళి చీరలు గిరాకీని బట్టి తీసుకొస్తామని చెప్పాడు. మన ఊరు అమ్మగారిలా ఉన్నారని చెప్తున్నావు. నన్నెక్కడ చూసావు అని అడిగింది. తణుకు అటుకేసి వాళ్ళు తెలవరేటండి. బేజవాడ, గుంటూరు ముఖాలు చూస్తూనే తెలుస్తాయండి. తణుకు వైపు వాళ్ళని చూసినా నాకు మా అమ్మని చూసినట్టే ఉంటుందండి అన్నాడు. సత్యవతీదేవి ఓ చీర తీసుకుంది. ఆ తర్వాత ఇటుకేసి వచ్చినప్పుడు సత్యవతీదేవికి కనపడేలా గంగు తన కష్టసుఖాలు చెప్పుకునేవాడు. గంగుది బ్రహ్మచెవుడేం కాదు, కొద్దిగా వినపడదు. అమ్మగారు, ఇక్కడెక్కడైనా ఆఖరికి ఏ కూలి పని దొరికినా చేసుకుంటానండి. నేను కాస్త నిలదొక్కున్నాక మా అమ్మని వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చేసుకుంటానండి. పొట్టి చేతులతో వెళ్ళి మా అమ్మకి ముఖం చూపించలేనండి. నాకు పని దొరికే వరకు మీరే దయ తలచాలి. మీరే పని చెప్పినా చేస్తానమ్మగారు. నాకు జీతం ఏమీ వద్దండి. ఒక పూట అన్నం పెట్టండి. చచ్చి మీ కడుపున పుడతానమ్మగారు అని కాళ్ళు పట్టుకోబోయాడు. సత్యవతీదేవి చప్పున కాళ్ళు వెనక్కి తీసుకుంది. రంగడు హఠాత్తుగా వారం రోజుల క్రితమే పని మానేశాడు. ఏదో హోటల్లో పని దొరికిందని. ఇంత హఠాత్తుగా మానేస్తే ఎలా అనుకున్నావు? కోపంగా అడిగింది సత్యవతీదేవి. హఠాత్తుగానే ఉద్యోగం దొరికింది. నా చురుకు చూసి వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చారండి. ఫారెన్ వెళ్ళబోతున్న వాళ్ళ ముఖం పెట్టి అన్నాడు. ఇంకా వారం రోజులు ఉంటారేంటి అన్నాడు కాస్త దయతలిచిన వాళ్ళ. ఆవిడికి ఒళ్ళు మండిపోయింది. ఆ రోజు నుండే మానిపించేసింది. గంగుని పెట్టుకుంటే ఏం? గంగు ఇప్పుడు నిరాధారంగా ఉన్నాడు. పైగా ఇబ్బందుల్లో ఉన్నాడు. మన వైపు వాళ్ళంటే అభిమానం. చురుకైన వాడు వినయంగా చేస్తాడు అనుకుంది. నువ్వేం జీతం వద్దంటే నేను పెట్టుకోను. నాకు అది నచ్చదు. నువ్వు ఎన్నాళ్ళున్నా నెలకి ఎంత జీతం కావాలో అడుగు. 2 పూటలా భోజనం పెడతాం అంది. మీకు మనిషి అవసరం లేదంటే వేరే పని చూసుకుంటా కానీ అంతకన్నా మంచి పని నాకు ఎక్కడ దొరుకుతుందండి అమ్మగారు. మీరు దయతో ఏమిచ్చినా నాకు సంతోషమేనండి. ఎంత ఇవ్వనని మీరు అడిగితే నా మనసు చాలా బాధపడుతుందండి. అసలు నా చేతికి ఏమీ ఇవ్వద్దండి. మీ దగ్గరే ఉంచండి. నాకు డబ్బుతో అవసరం ఏముందండి. మా ఊరు వెళ్ళినప్పుడు ఇద్దరు గాని మా అమ్మకి ఇస్తాను. అమ్మగారు, మీ మేలు మర్చిపోలేనండి. కళ్ళ నీళ్లతో 2 చేతులు జోడించాడు గంగు. గంగుకి ఇల్లు చూపించి ఏమేం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో అన్నీ చెప్పింది. గంగు అన్నిటికీ నమ్రతగా తలూపాడు. నాకేమైనా తెలియకపోయినా ఒక 4 రోజుల్లో తెలుసుకుంటానండి. అమ్మగారు, నాకు వంట కూడా వచ్చండి. ఈ మూగాడి దగ్గర చేరని క్రితం ఒకరింట్లో వంట పని చేసేవాడినండి అన్నాడు. వంట మనిషి ఉందిలే. ఇప్పుడు నువ్వు వస్తుంటే వెళ్తుందిగా, అదే వంట మనిషి. వంట మనిషా అండి? ఇంకా పని మనిషి అనుకున్నానండి. ఇప్పుడేం చేయమంటారండి? వినయంగా అడిగాడు. ముందు కొంచెం కాఫీ చేసి తీసుకురా అని సత్యవతీదేవి హాల్లోకి వచ్చి కూర్చుంది. పావుగంటలో పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. నిజంగా చాలా బ్రహ్మాండంగా చేశాడు కాఫీ. గంగు కాఫీ నచ్చిందో లేదో, సత్యవతీదేవి ఏమంటుందో అని భయపడుతూ చేతులు నిలుముకుంటూ నిలబడ్డాడు. ఆవిడ ముఖం విసుగ్గా ఉందా, ప్రసన్నంగా ఉందో చూసి గ్రహించాలనుకున్నాడు. ముఖం చిరాగ్గా కనపడలేదు. అమ్మగారండి, పంచదార సరిపోయిందండి? భయపడుతూ అడిగాడు. సరిపోయింది. చాలా బాగా చేశావు అంది. గంగు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. గంగు పనితనం సత్యవతీదేవికి బాగా నచ్చింది. కొంచెం గట్టిగా చెప్పాలంతే. ఒకసారి ఏదైనా చెప్తే మళ్ళీ చెప్పించుకోనక్కర్లేదు. కుండా చేస్తాడు. ఇంట్లో అన్ని వస్తువులు ఎంతో నీట్గా ఉంచుతాడు. తోట పనంతా చేస్తాడు. వంట మనిషికి వంటలో సహాయం చేస్తాడు. అమ్మగారు చిరాగ్గా ఉంటే అమ్మగారు అడగక్కర్లేకుండానే కాఫీ చేసి ఇస్తాడు. గంగు చురుకు పనితనం చూసి వంట మనిషికి భయం పట్టుకుంది. వీడెవడో దేవాంతకుల్లా ఉన్నాడు. అన్ని పనులు వీడే చుట్టపెడుతున్నాడు. ఇక ఏ అవసరం వచ్చి ఈ గుమ్మం దాటినా తన ఉద్యోగం ఊడినట్టే అని భయపడసాగింది. రంగడు తన కష్టసుఖాలు చెప్పుకునేవారు. వీడు అమ్మగారికి నమ్మిన బంటిలా ఉన్నాడు. తెగ అగ్గగ్గలాడుతూ తిరుగుతాడు అనుకుంది. నాగరాజు గంగుని చూసి వాడేమయ్యాడు, ఈ కొత్త మనిషి ఎవరు అని అడిగాడు. వాడికి పొగరెక్కింది. హఠాత్తుగా మానేశాడు. వీడు చాలా అమాయకుడు. ఏమీ చదువుకోలేదట. ఆ బట్టలతను హఠాత్తుగా వదిలేశాట. అందరినీ నమ్మకూడదండి. కొంతమంది చరిత్రలు సృష్టిస్తారు అన్నాడు. లేదులేండి, చాలా మంచివాడు. వీడు వచ్చాక హాయిగా ఉంది. కాస్త చెవుడుంది కానీ అంతకన్నా ఇబ్బందేం లేదు అంటూ గంగుకి చెప్పింది.
కాసేపు కాసేపు ఆగి నాగరాజు అన్నాడు. ఎందుకైనా మంచిది ఓ కన్నేసి ఉంచండి అన్నాడు. ఆ ఎంత మంచివాడైనా నేను జాగ్రత్తగానే ఉన్నాను అంది. గంగు వంటగదిలోకి వచ్చాడు. నరసమ్మ కూర తరుక్కుంటుంది. నరసమ్ము అమ్మగారు కాఫీ పట్టరమ్మన్నారు అన్నాడు. గంగుని చూస్తేనే నరసమ్మకి ఒళ్ళుమంట. వెళ్ళి వడగట్టేది పట్టుకురా విసుగ్గా అంది. వడలు కాదు కాఫీ కాఫీ అన్నాడు కనుబొమ్మలు పైకెత్తి వివరంగా చెప్తున్నట్టు. నరసమ్మకి ఒళ్ళు మండిపోయింది. నీకు చెవుడైతే నాకు చెవుడు అనుకున్నావా? వెళ్ళి వడగట్టేది పట్టుకురా కసురుకుంది. నీకేమైనా చెవుడా? అమ్మగారు కాఫీ పట్టరమ్మన్నారంటే వడలు పట్టరమ్మంటావేంటి? కాఫీ కలుపు గట్టిగా అన్నాడు. నరసమ్మ విసురుగా లేచింది. గంగు 2 అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు. ఇలారా అంది చెయ్యి ఊపుతూ. గంగు వెళ్ళాడు. నాకు చెవుడా నీకు చెవుడా కళ్ళెర చేసింది. నాకు నువ్వు చెవుడు నీకు నేను చెవుడు. సరే గాని తొందరగా కాఫీ కలుపు. నరసమ్మ వెళ్ళి డికాషన్ వడగట్టే తీసుకొచ్చి గంగు ముఖం దగ్గర పెడుతూ పళ్ళు బిగిస్తూ అంది. ఇది నిన్ను తీసుకురమ్మంది. దీన్ని వడంటావా వడగట్టేదంటారా? అంత కోపం ఎందుకు తల్లి? వడ ఆకారంలో ఉన్న వడగట్టేది అన్నాడు. నీ ముఖం అనరు నా కర్మ కొద్దీ ఇంట్లో చేరావు. నువ్వు వచ్చాక నాకు ఈ ఇల్లు జైలు అయిపోయింది. గంగుని మనసులోనే తిట్టుకుంది. గంగు నాగరాజుకి కాఫీ ఇచ్చి దూరంగా నిలబడ్డాడు. సత్యవతీదేవి నాగరాజు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. నాగరాజు గంగు వెళ్ళకపోవటం చూసి నుదురు చిట్లించాడు. ఇది గ్రహించిన సత్యవతీదేవి గంగు వెళ్ళి నీ పని చూసుకో అంది. ఆయ్ అని వెంటనే బయటికి వచ్చేశాడు. ఎందుకో వీడి వినయం నాకంతగా నచ్చలేదండి. గంగు బయటికి వెళ్ళాకన్నాడు నాగరాజు. వాడుట్టి పల్లెటూరి వాడండి. వాడికి అన్నీ వింతగా కొత్తగా ఉంటాయి. వాడు ఈ ఊళ్ళో 2 ఏళ్ల నుండి ఊరంట తిరగడం, ఓ రేకుల షెడ్లో వండుకు తినడం అంతే. గాజు సామాన్ చూస్తేనే అది ఎక్కడ జారిపోతుందో, ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతుందో అన్నట్టు ఉంటాడు. వీడొచ్చాక వంట మనిషికి కుదురొచ్చింది అంది. అప్పటికే లైట్లు వెలుగుతున్నాయి. అంతవరకు వెలుగు చీకటి కాని వాతావరణం కంటికి ఆహ్లాదకరంగా ఉంటే విద్యుత్ దీపాల కాంతి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉండి ఒక్కసారిగా సందడి ప్రారంభమైనట్టుగా ఉంది. అందరి నడకల్లో చేసే పనుల్లో ఏదో చురుకుదనం వచ్చినట్టు చురుగ్గా తిరుగుతున్నాయి. సీతాకొక చిలుకల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, ఈ ఆనందం అంతా మాదే అన్నట్టు తిరుగుతున్న కొత్త జంటలు, ఇక మాకేమిటన్నట్టు నిశ్చింతగా ఉన్న పెద్దలు, ఇంకా ఏ బరువు బాధ్యతల్లోకి అడుగు పెట్టక కేరింతలు కొడుతున్న పసివాళ్ళు, కష్టాల్ని జీర్ణించుకున్న వాళ్ళు, జీవితం అంటే విరక్తి పుట్టిన వాళ్ళు, రకరకాల జంటలతో రకరకాల మనుషులతో వెళ్ళేవారు వెళ్తున్నా, వచ్చేవారు వస్తున్నారు ఆ పార్కులోకి. వయసు మడిన వారు, నడి వయసు వారు, వయసులో ఉన్నవారు ఎంతోమంది వస్తున్నారు. ఆ గేట్లోంచి వచ్చే ప్రతి వ్యక్తిని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తోంది వల్లి. ఆ వచ్చేవారు తనకు కావలసిన వారు కాకపోవటంతో నిరుత్సాహంగా నీరసంగా నిట్టూర్పు విడుస్తుంది. చేతి వాచి అప్పటికి 10వ సారి చూసుకుంది. 7 గంటలు దాటిపోయింది. ఏమిటి ఇతని ఉద్దేశం? తనని 6 గంటలకల్లా ఇక్కడ ఉండమని, అప్పటికే వచ్చి ఉంటానని, తన రాక కోసం నిరీక్షిస్తూ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తన కోసం ఎదురు చూస్తానన్న పెద్ద మనిషి తన చేత ఆ పని చేయించాడు. వల్లి విసుగ్గా లేచి నిలబడింది. గేట్లోంచి ఎవరో సన్నగా పొడుగ్గా ఉన్నతను టీవీగా నడిచొస్తున్నాడు. అతని వల్లి మనసు ఎగిరి గంతేసింది. అతను వచ్చిన ముభావంగా ఉండాలి. ఎంత బ్రతిమాలినా కారణం చెప్పకూడదు అనుకుంది. ముఖం పక్కకు తిప్పుకున్న అతను వల్లి అని మధురంగా పిలిచే పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఎదురు చూడసాగింది. క్షణాలు గడుస్తున్న కొద్దీ ఊపిరి బిగబట్టి ఎదురు చూడసాగింది. ఎంతసేపు ఎదురు చూసినా ఆ క్షణం రాలేదు. మెల్లిగా కొద్దిగా తల తిప్పి చూసింది. సరిగ్గా అప్పుడే అతను వల్లి పక్కగా వచ్చాడు. వల్లి ఊపిరి బిగబట్టి నిలబడింది. అతను వల్లిని దాటి వెళ్ళిపోతున్నాడు. వల్లి చప్పున ఇటు తిరిగింది. అతన్ని చూసేసరికి వల్లికి ఒక్కసారిగా నీరసం వచ్చింది. అతను తను ఎదురు చూస్తున్న వ్యక్తి కాదు. ఇక క్షణం కూడా ఉండకూడదనుకుంది. గిర్రున ఇటు తిరిగింది వెళ్ళిపోదామని. ఎదురుగా చిరునవ్వుతో సుధీర్ నిలబడి ఉన్నాడు. గుండెల్లో కెరటంలా లేచిన సంతోషాన్ని అదిమి పట్టింది. వల్లి సారీ, మీరు చాలాసేపు అయింది కదూ వచ్చి? దగ్గరగా వస్తూ ప్రేమగా అడిగాడు. మీకు ఎన్నో పనులుండొచ్చు, అన్న టైంకే రావాలని రూలేముంది? నిష్ఠూరంగా అంది. వల్లి మీకు చాలా కోపం వచ్చింది కదూ? ఓ స్నేహితుడు వచ్చి జిడ్డులా వదిలిపెట్టలేదు. ఆఖరికి అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలని ఇలా వచ్చాను. అయినా కారణాలు ఏమైనా కానీ తప్పు నాది.
శిక్ష వేసే అధికారం మీకుంది. ఏం శిక్ష వేస్తారో వేయండి. ఆ అధికారం మీకుంది. కొంచెం తల వంచి వినయంగా అన్నాడు చనువుగా. వల్లికి చాలా గర్వంగా అనిపించింది. పైకి మాత్రం చిరుకోపంగా అంది. నేనెవర్ని శిక్షలు వేయటానికి? ఏం చేసినా అది మీకే చెల్లుతుంది. ఆ మాటంటే మాత్రం నేను ఒప్పుకోను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. ఇప్పుడు నేను తప్పు చేశాను. మీరు శిక్ష వేసి తీరాలి. లేకపోతే నా తప్పు పదింతలై నన్ను క్షణం కూడా మనశ్శాంతి లేకుండా వేధిస్తూనే ఉంటుంది. బాధ నిండిన స్వరంతో అన్నాడు. వల్లి సంతోషం అంతా ఇంతా కాదు. చాలండి. మీకు మాటలు బాగా చేతవునని నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఏ శిక్ష వేసినా లాభం లేదు. సినిమా శిక్ష వేద్దామంటే చాలా టైం అయిపోయింది. పోనీ అలా ఏ షాపింగ్కైనా తిరిగే శిక్ష వేద్దామా అంటే మీకోసం ఎదురు చూసి చూసి నీరసం వచ్చేసింది. ఇక ఏ శిక్ష ఆలోచించే ఓపిక లేదు అంటూ అక్కడే కూర్చుంటూ అంది. అలా కూర్చుంటూ సుధీర్ చేయి పట్టుకుని కూర్చోబెట్టేసింది. 5 నిమిషాలు గడుస్తున్నా సుధీర్ ఏం మాట్లాడకపోవటంతో ఏం మాట్లాడరేంటి అని అడిగింది. మీరు మాట్లాడండి, నేను వింటూ కూర్చుంటాను వల్లికేసి తిరుగుతూ అన్నాడు. ఎప్పుడూ నేనే మాట్లాడాలా? మీరెలాగైనా చాలా గడుసువారు గడ్డిపరక లాగుతూ అంది. ఏం చేశాను? మీ మనసు బాధించానా? ఆతృతగా అడిగాడు. ఆ చాలా. మన మొదటి పరిచయం జ్ఞాపకం ఉందా? బిందు బర్త్డే పార్టీ రోజు. ఆ రాత్రంతా మీరే కల్లోకి వచ్చారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత కదా షాపింగ్కి వచ్చినప్పుడు కలుసుకున్నాం. అప్పుడు నేనే మిమ్మల్ని పలకరించాను. మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటే పలకరించాలనిపించినా నాకు భయం వేసింది. ఎంతైనా మీరే, నేనేగా. అందుకే సాహసించలేకపోయాను. కళ్ళు వాల్చి వల్లిని చూస్తూ అన్నాడు. ఆ మాట అనకండి. నేను మీరు ఒకటే. మళ్ళీ మీరు నన్ను మీరు అంటున్నారు. అలా అంటే నేను పలకను. నేను మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. సరే, ఆ విషయాలు ఏం గాని ఏమైనా మాట్లాడండి. ఏమిటి సంగతులు? మాట మారుస్తూ అడిగాడు. ఏముంది? మీరు రమ్మన్న టైంకి 5 నిమిషాల ముందే వచ్చాను. వచ్చిన ప్రతి జంటని, ప్రతి వ్యక్తిని చూస్తూ కూర్చున్నాను. ఆఖరికి ఇలా పార్కులో ప్రతి చెట్టుని కాకుండా ప్రతి గడ్డి పరకని కూడా పరీక్షగా చూశాను. ఇంకేం చెప్పమంటారు? అలసిపోయినట్టుగా 2 చేతుల మీద కొద్దిగా వెనక్కి వాలుతూ అంది. సారీ వల్లి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను మిమ్మల్ని ఎంత అలసిపోయేలా చేశానో అర్థమైంది. మీ అలసట చికాకు నేను పోగొట్టాలి. లేవండి అన్నాడు. తను లేస్తూ తన చెయ్యి వల్లికి అందించాడు. ఎక్కడికి అంది. ఎక్కడికి ఏమిటి అని అడక్కండి. శిక్ష వేయండి, అనుభవిస్తాను. కానీ మీకు ఛాన్స్ ఇచ్చాను. కానీ లాభం లేదు. నేనే మీకు శిక్ష వేయదలుచుకున్నాను. అయ్య బాబోయ్, ఇంతవరకు వేసిన శిక్ష చాలు. చిన్న ఆర్తనాదం చేసింది. అంటే అతను బాధగా పెట్టాడు ముఖం. నాతో హోటల్కి రావటం మీకు శిక్ష అడిగాడు. మరి ఆ మాట చెప్పరే? శిక్ష అంటే నన్ను ఏ నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతారనుకున్నాను. అతను అందించిన చేయి పట్టుకుంటూ లేచి నిలబడింది. మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయేంత చెడ్డవాడిని కానండి. ఏ ఒడిదుడుకులు లేకుండా మీరు సుఖంగా, దర్జాగా, హుందాగా, గౌరవ మర్యాదలతో కలకాలం సుఖంగా ఉండాలని నా కోరిక. నేను అన్నమాట నిజమే అవుతుంది. అతను వల్లికి ఆ మాట చెప్తున్న కళ్ళు రోడ్డు మీద నిలిచే మాట్లాడుతున్నాడు. అతని గొంతులో అదో రకమైన మార్పుని గ్రహించిన వల్లి అతనికేసి ఆశ్చర్యంగా చూసింది. అతను కళ్ళు వాల్చి వల్లికేసి చూస్తూ అన్నాడు. ఏమిటి అలా చూస్తారు? నా మాటలు నమ్మటం లేదా? నమ్మినా నమ్మకపోయినా మీ పట్ల నా అభిప్రాయాలు అవి. అలాంటి అభిప్రాయాలు ఉన్నవాణ్ణి మిమ్మల్ని నడి రోడ్డు మీద ఎలా వదిలి వెళ్తాననుకున్నారు? అబ్బా, ఒక్క మాటకి ఎన్ని మాటలు చెప్పారండి. మీ ఒక్క మాట అన్ని మాటల విలువన్నమాట. ఏమిటి వాళ్ళ దండకం మొదలుపెట్టారు? ఆకలేస్తుందండి. పొట్ట మీద చేయి వేస్తూ మాట మార్చాడు. మా ఇంటికి రండి. మీ ఇంటికి తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు కాదు, మధ్యలోనే అన్నాడు. ఎప్పుడొస్తారు? ఎప్పుడో చెప్పలేను. రండి, హోటల్కి వెళ్ళి అలా కాసేపు తిరుగుదాం. ఇద్దరూ మెల్లగా నడుస్తూ హోటల్కి వెళ్ళారు. ఇద్దరు ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. వల్లిని ఏం తీసుకుంటావని అడిగితే వల్లి మీ ఇష్టం అంది. సుధీర్ గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, వడ ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఎక్కువగా వల్లే మాట్లాడింది. అప్పుడప్పుడు సుధీర్ 2-3 మాటలు మాట్లాడేవాడు. ఎప్పుడూ నా చేత మాట్లాడించి మీరు పొడి పొడిగా 2 మాటలు మాట్లాడతారేం అంది.
మీరు బాగా మాట్లాడగలరు. అయినా మీ గురించి చెప్పడానికి మీరు చాలా విషయాలున్నాయి. నాకేముంటాయి? నేను ఒంటరివాడిని. మరి మీ డాడీ, మమ్మీ ఊరు వెళ్తే మీకు బోర్ కొట్టదా? మీరెందుకు వెళ్ళరు? అని అడిగాడు. ఎందుకు బోర్? ప్లేసెస్ చుట్టానికైతే వెళ్తాను కానీ ఈ పెళ్ళిళ్ళకి వెళ్తే మాత్రం అస్సలు వెళ్ళను. అందులో మా ఊరు అసలు వెళ్ళను. ఏం? ఎందుకు? ఏం లేదు. అందులో మా డాడీ ఎన్నైనా చేశారు కానీ ఆ ఇంటిని కాస్త ఆధునికంగా మార్చండి అంటే వినరు. ఏం? ఎందుకు? మంచిగా చేసుకుంటే సమ్మర్‌లో వెళ్ళి హాయిగా ఉండొచ్చు కదా! అదే నేను చెప్పాను. ఆ ఇల్లు పెద్దలిచ్చింది. అది మార్చనంటారు. ఓహో! అవును. కొంతమందికి ఆ నమ్మకం ఉంటుంది. చాలా పెద్ద ఇల్లే అయ్యుంటుంది. మండువా లోగిలంటారు. అలాంటి ఇల్లా? కుతూహలంగా అడిగాడు. ఆ! మీరలాంటి ఇల్లు ఎప్పుడైనా చూడలేదా? ఇలాంటి ఊళ్ళల్లో అలాంటి ఇళ్ళు ఎక్కడుంటాయి? బంధువులెవరు పల్లెటూరులో లేరా? మీ బంధువుల మాట ఎత్తకండి. నాకు కోపం వస్తుంది. బంధువులున్న బంధువుల కన్నా స్నేహితులే ఆప్తులని నా ఉద్దేశం. అసలు బంధువులంటేనే నాకు చిరాకు. బంధువులంటే తనకెంత చిరాకో ఆ కళ్ళల్లో చెప్పడంలో వ్యక్తపరుస్తూ చెప్పాడు. ఇద్దరూ బయటికొచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ బయటికి వచ్చిన వాళ్ళిద్దరూ తమనే చూస్తున్న చంద్రాన్ని చూడలేదు. షాప్ నుండి వచ్చిన బిందు తను ఫ్రేమ్ కట్టించుకొచ్చిన పెయింటింగ్‌ని టేబుల్ మీద గోడకానించి పెట్టి తను కాస్త వెనక్కి వెళ్ళి నిలబడింది. ఎత్తైన కొండలు, గుబురుగా పచ్చని చెట్లు, చెట్ల మధ్యనున్న సన్నని కాలిబాట వంకర-టింకరగా సాగి ఓ గుడి దగ్గర ఆగింది. ఆ కాలిబాట కొండ దిగువన కోనేరు. నిర్మానుష్యంగా ఉన్నా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంది. అక్కడక్కడా పలచపలచగా జనం ఉన్నారు. కోనేరులో నలుగురైదుగురు స్నానాలు చేస్తున్నారు. చెట్ల మధ్య నుండి ఒక వ్యక్తి పట్టుచీర కట్టుకుని జారుముడి వేసుకుని చేతిలో ఓ సజ్జ పట్టుకుని ఒక చోట ఆగిపోయింది. బిందు దూరంగా నిలబడి ఆ చిత్రాన్ని చూసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది. అందులో సుధీర్ ఆ చిత్రం చాలా బాగుందని, బాగా నచ్చిందని మెచ్చుకున్నాడు. అతనే స్వయంగా తీసుకెళ్లి ఫ్రేమ్ కట్టించుకుని వచ్చాడు. బిందు మేనత్తకి ఇవ్వాలని పెయింట్ చేసింది. అది ఫ్రేమ్ కట్టించాలని సుధీర్‌తో అంటే తనే కట్టించుకొస్తానన్నాడు. తీరా కట్టించాక బిందు అది మేనత్తకి ఇవ్వటానికి చేసిందని అతనికి తెలియదు. హాల్లోనూ లేక బిందు గదిలోనే ఉంటుందని చాలా మంచి ఫ్రేమ్ కట్టించాడు. తీరా ఎవరికో చెప్పాక సుధీర్ తెల్లబోయాడు. బిందుతో ఇంటికి వద్దామన్న ఆలోచన విరమించుకున్నాడు. బిందు సాయంత్రం 4 గంటలవుతుంటే తయారై ఆ పెయింటింగ్ తీసుకుని మేనత్తింటికి బయలుదేరింది. బిందు ఆటో దిగి లోపలికి వెళ్ళింది. గంగు హాల్లో కిటికీలు, సోఫాలు దులుపుతున్నాడు. హాల్లో మధ్య గదిలో ఎవరూ లేరు. అత్తయ్య పడుకుందా అనుకుంటూ మేనత్త గదికేసి 4 అడుగులు వేసిన బిందు మేనత్త నోటి వెంట తన ప్రసక్తి రావటంతో సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. దీని అమ్మ బతికేంటో, వాళ్ళ కుటుంబం బ్రతికేంటో తెలిస్తే కళ్ళు తిరిగి పడుతుంది. తల్లి జీవితం కూతురికి చెప్పి ఉండడు మావయ్య. అందుకే అలా మిడిసి పడుతుంది. బెర్రి ముసలాడు దొరికాడు కాబట్టి దాని బాబు ఈ స్థితికి వచ్చాడు. బిందుకంతా అయోమయంగా అనిపించింది. తనెంతో గౌరవించి అభిమానించే అత్తయ్య స్వరమేనాది? ఆవిడే మాట్లాడుతుందా? ఏమిటలా మాట్లాడుతుంది? అమ్మ గురించి ఏముంది? డాడీ ఏం దాచారు? గంగు అటుకేసి వస్తున్నాడు. సత్యవతీదేవి మాటలు ఇంకా ఏవో నెమ్మదిగా వినిపిస్తున్నా బిందు వడివడిగా బయటికి వచ్చేసింది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన బిందుకి ఒక్కసారిగా మనసు చేదు తిన్నట్టుగా అయిపోయింది. వరండా మెట్లు దిగబోతున్న బిందు వెనుక నుండి అమ్మాయి గారండి గంగు అనటంతో వెనక్కి తిరిగి చూసింది. అమ్మగారు బాబుగారు లోపలున్నారండి, రండి అన్నాడు. గంగు మాటలు చాలా భాగం బిందుకి అర్థం కాదు. కానీ సత్యవతీదేవి తండ్రి తన మన ఊరికేసి అలాగే మాట్లాడతారని చెప్పటంతో గంగు మాట్లాడితే కుతూహలంగా వింటుంది. బిందు అలాగే నిలబడిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతే ఏం? ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే అత్తయ్య అలా అంటుందేంటి? ఏమిటసలు? ఎందుకో బిందుకి లోపలికి వెళ్ళాలనిపించలేదు. గంగుకి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోదామనుకుంది. సరిగ్గా అప్పుడే చంద్రం గంగుని పిలుస్తూ బయటికి వస్తున్నాడు. బిందుని చూశాడు. బహుకాల దర్శనం. బిందుతో అని అమ్మా నీ ముద్దుల కోడలొచ్చింది తల్లిని పిలిచాడు. ఆవిడ హడావిడిగా బయటికి వచ్చింది. బిందు తను తీసుకొచ్చిన పెయింట్ని గుండెల కదుముకొని చిత్తరువులా నిలబడి ఉంది. బిందు రామ్మ ఒక్కదాని వచ్చావా?
ఆప్యాయంగా పలకరిస్తూ వస్తుంది. అదే ఆప్యాయత, అదే అభిమానం. కానీ ఎంతో హుందాతనం, దర్జా. బిందు మేనత్తని కొత్తగా చూస్తుంది. చంద్రం ఆవిడ వరండాలోకొచ్చేసరికి బిందు చప్పున తేరుకుంది. అవునత్తయ్య, ఒక్కదాన్నే వచ్చాను. తన భావాలు ఏమాత్రం బయటపడకుండా అంది. అసలు విషయాలేంటో అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ తను విన్నట్టు బయటపడకూడదు అనుకుంది. అదేమిటి? చంటి పాపనెత్తుకున్నట్టుగా అలా పట్టుకున్నావు? చంద్రం వెక్కిరింపుగా అన్నాడు. ఈ మధ్య తనతో నిష్ఠూరంగా, కోపంగా మాట్లాడిన చంద్రం ఏమీ ఎరగనట్టే మాట్లాడుతున్నాడు. ఇంత క్రితం తన మీద, తన తల్లి మీద అలా తండ్రి మీద అలా తన తల్లి మీద అలా మాట్లాడిన అత్తయ్య ఇంత అభిమానంగా మాట్లాడుతుంది. ఆ వాటికేం తొందరే. బిందు కూర్చో. మంచినీళ్ళు కావాలా అని అడిగింది. వద్దత్తయ్య అంది తన చేతిలో పెయింటింగ్ అక్కడున్న టీపై మీద పెడుతూ. ఓహో, ఈ అత్తయ్య గారికి మేనకోడలి గారి ప్రజెంటేషనా అన్నాడు. బిందు చిన్నగా నవ్వి దానికి చుట్టిన పేపర్ ఊడదీసింది. చాలా బాగుంది బిందు. నా కోసం ఇంత శ్రమపడి చేశావు మెచ్చుకున్నట్టుగా అంది సత్యవతీదేవి. బిందు కళ్ళెత్తి ఆవిడ కళ్ళల్లోకి చూసింది. ఇంత క్రితం అంత రోషంగా అలాంటి మాట అన్నది అత్తయ్యేనా అన్న అనుమానం వచ్చింది. ఇంతకీ ఆ జనంలో నేనున్నానా? కొద్దిగా ముందు కొంగి బిందుకేసి కొంటిగా చూస్తూ అన్నాడు. నిన్ను దీంట్లో ఎందుకు బంధిస్తాను? ఆ ఫ్రేమ్ లోపల ఉన్నవి ఒట్టి ప్రాణం లేని బొమ్మలు. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. ప్రాణం లేని బొమ్మలంటే ఎవరూ నమ్మరే బిందు. మనుషులు నడుస్తున్నట్టే, చెట్లు ఆకులు కదులుతున్నట్టే, నదిలో జనం స్నానం చేస్తున్నట్టే ఉంది. మరోసారి మెచ్చుకుంది. అంతకన్నా గొప్పగా వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారత్తయ్య. మీరు నా మీద ఉండే ప్రేమ వల్ల అలా అంటున్నావు. నీకు ఆ దృశ్యం అంత బాగా కనిపిస్తుంది అంతే బిందు అంది. ఇంటి ముందు కారు ఆగటంతో చంద్రం తల తిప్పి చూశాడు. వల్లి దిగింది. కారు వెళ్ళిపోయింది. సత్యవతీదేవి చేతిలో పెయింట్ టీపై మీద పెట్టి లేచింది. వల్లి రారా, అమ్మగారు రాలేదా? ఒంట్లో కులాసాగా ఉంటుంది కదా? వల్లి చేయి పట్టుకుంటూ అడిగింది ఎంతో ఆప్యాయంగా. అది వరకు సత్యవతీదేవి అలా చేసిన బిందు ఆ విషయాన్ని అంత పట్టించుకోవటం లేదు. వాటి గురించి ఆరాగా ఆలోచించడం గాని ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు ఆవిడ మాటలు, ప్రవర్తన ఆలోచించేవిగా అనిపిస్తున్నాయి. హాయ్ బిందు. సత్యవతీదేవి చేయి వదిలించుకొని బిందు దగ్గరికి వస్తూ అంది వల్లి. హాయ్. బిందు వల్లి చేయి అందుకుంటూ అంది. వల్లి మహారాణి గారు కూర్చోండి. చంద్రం 2 చేతులు సోఫాకేసి చూపిస్తూ వినయంగా అన్నాడు. అతని కళ్ళల్లో వెక్కిరింపు ఒక బిందు గ్రహించింది. నన్ను మహారాణి అన్నా, నిన్ను మాత్రం మహారాజు అని మాత్రం అన్ను. వల్లి తన మామూలు ధోరణిలో అంది. అనవద్దనే కోరుకుంటున్నాను. సర్లే అని తల ఎగిరేసి బిందుతో మాట్లాడసాగింది. సత్యవతీదేవి గంగుని పిలిచి లోపలికెళ్ళింది. వల్లి బిందు చేసిన పెయింట్ చాలా బాగుందని మెచ్చుకుంది. బిందుతో గుసగుసగా అంది. ఎవరికిది? ఆంటీకా, చంద్రానికా? ఆ కంఠంలో ఎంతో కుతూహలం. అది వరకు చంద్రం బిందుతో చనువుగా ఉంటే ఒళ్ళు మండేది వల్లికి. ఇప్పుడు సుధీర్తో పరిచయం అయ్యాక తనే చంద్రాన్ని, బిందుని వరుస కట్టి నవ్వుతూ మాట్లాడుతుంది. ఆంటీకి. ఏ భావం లేకుండా అంది బిందు. ఎవరో అడ్రస్ అడుగుతూ రావటంతో చంద్రం వీధిలోకి వెళ్ళాడు. చంద్రం అటు వెళ్ళగానే వల్లి అంది. చంద్రానికి ఇచ్చినా ఆనందంగా రిసీవ్ చేసుకోవటం ఏం తెలుసు అని క్షణమాగి, అసలు ఈ వయసులో మగవాడు ఎంత సూటిగా మాట్లాడాలి, చురుగ్గా ఉండాలి, ఎలా దూసుకుపోవాలి? ఆడపిల్లల కేసు చూస్తే ఆ చూపు ఆ పిల్ల గుండెల్లో వెంటనే పూలబాణంలా దిగబడాలి. అయినా అమెరికాలో పెరిగి వచ్చిన మీకు నేను చెప్పాలా? అసలు చంద్రం గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. అభిప్రాయం ఏంటి? ఏం లేదు. అసలే అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంది బిందుకి. వల్లి మాటలు ఎందుకో ఈ పూట విసుగ్గా ఉన్నాయి. ఎవరేమాత్రం స్నేహంగా మాట్లాడినా అంతకు రెట్టింపు స్నేహంతో మాట్లాడే బిందుకి ఈ పూట ఏం మాట్లాడలేకపోతుంది. సత్యవతీదేవి రావటంతో వల్లి ఆగిపోయింది. బిందు టిఫిన్ తీసుకోలేదు. వచ్చే ముందే తీసుకున్నానన్న సత్యవతీదేవి ఊరుకోలేదు. కాసేపు కూర్చుని బిందు వెళ్తానని లేచింది. అప్పుడే వెళ్ళటం ఏమిటే బిందు, కూర్చో, చంద్రం తీసుకెళ్తాడు అంది. డాడీకి చెప్పలేదు. ఇంటికొస్తే నా కోసం చూస్తారు. నేను వెళ్ళగలను. మళ్ళీ బావెందుకు శ్రమ? శ్రమేముంది? సమయానికి ఇంట్లో ఉన్నాడుగా. కాసేపున్నాక తీసుకెళ్తాడు. కూర్చో. సత్యవతీదేవి బిందుని కూర్చోబెట్టేసింది. బిందు ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. బిందుకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకో అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. ఇలాంటి పరిస్థితి బిందుకు ఎప్పుడు ఎదురవలేదు.
వాసుదేవరావు గారింటికి వెళ్తుంది. వాళ్ళెంతో అభిమానంగా మాట్లాడతారు. అలాగే ఇక్కడికి లీల ఇంటికి చనువుగా వెళ్ళేది. ముఖం మీద నవ్వి చాటున ఇలా ప్రవర్తిస్తారని తెలుసుకొని చాలా ఆశ్చర్యంగా ఏమిటోగా అనిపిస్తుంది బిందుకి.